వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. సిస్టమ్ 4th యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, డిఫైన్ ది టర్మ్ స్టడీ స్టేట్ అక్యురసీ అండ్ ట్రాన్సియంట్ అక్యురసీ ఆఫ్ ది సిస్టమ్. ఇవి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్లలో ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి. స్టడీ స్టేట్ అక్యురసీ ఏంటి, ట్రాన్సియంట్ అక్యురసీ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ స్టెబిలిటీ. ఇది రిలేటివ్ స్టెబిలిటీ అనవచ్చు, ఇంకేదన్నా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ 4th యూనిట్లో డెఫినేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్సర్కిల్డ్ అండ్ ఎన్క్లోజ్డ్. ఎన్సర్కిల్ అంటే ఏంటి, ఎన్క్లోజ్డ్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్ ఒకటి ఇంపార్టెంట్. దానిపైన రూట్లోకి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎన్సర్కిల్డ్ ఎట్లా డిజైన్ చేస్తాము, ఎన్క్లోజ్డ్ ఎట్లా డిజైన్ చేస్తాము, యూ హ్యావ్ టు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ రీడ్ దట్ వన్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రపోర్షనల్ కంట్రోలర్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, యూ హ్యావ్ టు రీడ్. అండ్ నెక్స్ట్ డిఫైన్ ఇంటిగ్రల్ అండ్ డెరివేటివ్ కంట్రోలర్స్. ఇంటిగ్రల్ కంట్రోలర్ అంటే ఏంటి, డెరివేటివ్ కంట్రోలర్స్ అంటే, ఈ మూడు కూడా ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఎన్సర్కిల్ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి లేదు. మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించినవే ఇచ్చినాము, ఎక్కువ సేమ్ రిపీట్ అయ్యేవే ఇచ్చాము. ఓకే. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఒకసారి మీరు వెళ్తే, వాట్ ఈస్ కంపెన్సేషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెన్సేటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ అన్నాడు ఇక్కడ. ఈ కంపెన్సేటర్స్ ఏంటిది, అసలు అంటే ఏంటిది, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, దాన్ని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 4th యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇది ఒకటి ఉంటుంది. ఎవ్రీ టైం రిపీట్ అయ్యడానికి కూడా చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ రూట్ లోకి మెథడ్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ డిజైన్. మీకు ఇందాక సెకండ్ యూనిట్లో కూడా వచ్చిందని చెప్పాను అంతకుముందు వీడియోస్లో. అయితే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫీడ్బ్యాక్ సిస్టమ్ కంట్రోల్ రూట్లోకి మెథడ్ గురించి మీరు స్టెప్ బై స్టెప్ ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూ కెన్ గెట్ ది మోర్ మార్క్స్. అండ్ నెక్స్ట్ డిస్కస్ ది అనలాగ్ అండ్ డిజిటల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంట్రోలర్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక ఈ రూట్లోకి అడగొద్దు అనుకుంటే మీకు అడిగే క్వశ్చన్లో ఏది ఉంటుంది, అనలాగ్ అండ్ డిజిటల్ ఇంప్లిమెంటేషన్, లేదంటే కంపెన్సేషన్స్, ఈ రెండు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చి డిస్కస్ ది ప్రొసీజువల్ స్టెప్స్ ఆఫ్ లాగ్ కంపెన్సేషన్ అండ్ లీడ్ కంపెన్సేషన్. రెండు ఉంటాయి. లీడ్ అండ్ లాగ్ కంపెన్సేషన్ ఎవ్రీ టైం రిపీట్ అయ్యే దాంట్లో ఇవి కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. సో మీకు ఈ 4th యూనిట్కి సంబంధించి ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి రూట్లోకి మెథడ్ ఒకటి, అండ్ ఒకవేళ రూట్లోకి మెథడ్ మిస్ అయింది అంటే లీడ్ లాగ్ కంపెన్సేషన్, లేదంటే అనలాగ్ డిజిటల్ ఇంప్లిమెంటేషన్, అండ్ నెక్స్ట్ యాజ్ వెల్ as కంపెన్సేషన్. ఈ 4 or 5 క్వశ్చన్స్ ఎక్కువగా మీకు ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్స్ మీకు డెఫినేషన్స్ లాగా షార్ట్ క్వశ్చన్స్ లాగా ఇవ్వడానికి కూడా ఎక్కువ చాయిస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది 4th యూనిట్కి సంబంధించినటువంటి ఆల్ క్వశ్చన్స్. Subscribe and share my videos. Thank you everyone.